హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి చేయూత పింఛన్లకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ముందుగా కేంద్ర ప్రభుత్వము ఒక సరికొత్త విధానంతో పింఛన్ అందరికీ వచ్చే విధంగా కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి. ఈ యొక్క పథకం గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత తెలంగాణ చేయూత పింఛన్ల గురించి అయితే కొంత సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు కనుక వచ్చినట్లయితే ఇక అందరికీ పింఛన్, అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు కూడా వర్తించేలా కేంద్రం కొత్త యోచన అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఫస్ట్ వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. అవసరమైన కొన్ని ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోకి కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకురావాలని చూస్తోందని చెప్పి కార్మిక ఉపాధి కల్పనా శాఖ వర్గాలు అయితే బుధవారం వెల్లడించాయన్నమాట. నిర్మాణ రంగ కార్మికులకు, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, గిగ్ వర్కర్లు వంటి వాళ్ళకి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అయితే అందడం లేదు. కొత్తగా రాబోయే సార్వత్రిక పథకం ఇలాంటి వారితో పాటు స్వయం ఉపాధి పొందుతున్న వారికి అయితే వర్తించనుంది. సో కొత్తగా ఒక సార్వత్రిక పథకం అనేది రాబోతుందన్నమాట. దీని ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో అంటే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అటల్ పెన్షన్ యోజన, అదేవిధంగా వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతులకు కిసాన్ మాన్ధన్ యోజన వంటివి ప్రస్తుతం అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గిగ్ వర్కర్ల కోసము, అదేవిధంగా సో యొక్క నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావాలని చూస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమ పింఛన్ పథకాలను విలీనం చేస్తామంటే కేంద్రం ఇందుకు ప్రోత్సహించనుంది. దీనివల్ల పెన్షన్ పెరగడంతో పాటు ఏదో ఒకచోటే లబ్ధి పొందడం వీలవుతుందని భావిస్తుందన్నమాట. భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం కింద వసూలు చేసిన సెన్స్ను నిర్మాణ రంగ కార్మికులు పింఛన్ల కోసం ఉపయోగించుకోవాలని చూస్తుంది. సో ఈ విధంగా అయితే ఒక కొత్త పెన్షన్ల పథకం అనేది రాబోతుందన్నమాట ఫ్యూచర్లో. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక తెలంగాణలో అమలు కావాల్సినటువంటి చేయూత పింఛన్ల గురించి అయితే మాట్లాడదామండి. సో రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం ఎంతమంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఈ చేయూత పింఛన్లకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందనేది ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చేయూత పింఛన్లకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి వివరాలు అనేటివి ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఆసరా పెన్షన్లు అనేటివి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఇదే ఎలిజిబిలిటీ క్రైటీరియానే చేయూత పెన్షన్లు అయితే తీసుకోబోతున్నారనమాట. సో ఒకసారి చూడండి, వృద్ధాప్య పెన్షన్లు అనేటివి 57 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకి ప్రజెంట్ అనేటివి వస్తున్నాయన్నమాట పెన్షన్ల రూపంలో. అయితే ఈ పెన్షన్లు కూడా అంటే చేయూత పెన్షన్లు కూడా ఇదే ఎలిజిబిలిటీని అయితే ఫాలోఅప్ అయితే అవుతాయన్నమాట. అదేవిధంగా విడోస్ పెన్షన్, వితంతు పెన్షన్స్ అనేటివి కూడా సో భర్త లేనటువంటి స్త్రీలకు ఇచ్చేటువంటి పెన్షన్స్ అనమాట. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి డిసేబుల్డ్ పెన్షన్. ఇక్కడ డిసేబిలిటీ వచ్చేసి 40% చెప్తున్నారనమాట. హియరింగ్ ఇంప్రూవ్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే చెవిటి, మోగ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 51% అనేది సో డిసేబిలిటీ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేవర్స్ అంటే చేనేత కార్మికులకు, అదేవిధంగా కళ్ళుగీత కార్మికులకు, HIV ఎయిడ్స్ పేషెంట్లకు వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేవి వస్తున్నాయన్నమాట. బీడీ కార్మికులకు, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలకు వచ్చేటువంటి పెన్షన్స్, అదేవిధంగా ఫైలేరియా పెన్షన్స్ అనేవి ఉన్నాయి. సో రోజువారీ డైలీ వేజెస్ ఎర్నర్కి సంబంధించి కూడా పెన్షన్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే రిక్షా వాళ్ళకి, అదేవిధంగా సో పోటర్స్ ఎవరైతే కుండలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో తెలంగాణ ఆసరా పెన్షన్లు అనేవి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయండి. చేయూత పెన్షన్ల ద్వారా ప్రస్తుతం వస్తున్నటువంటి పింఛన్లు అయితే పెంపుదల చేస్తామని చెప్పి సో ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారనమాట. సో దీనికి సంబంధించి పెంపుదలకు సంబంధించి మరియు అదేవిధంగా ఈ చేయూత పింఛన్లకు సంబంధించి ఎప్పుడు అమలు కావాలి అనే దాని మీద ప్రస్తుతానికి అయితే మనకు అప్డేట్స్ అయితే ఇంకా అందలేదు. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ చేయూత పింఛన్స్ అనేవి ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో అయితే అమలుకైతే శ్రీకారం అయితే చుట్టబోతుందనే వార్తలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2000 రూపాయల పెన్షన్స్ అనేటివి 4000 రూపాయలకి అయితే పెరుగుదల అవుతాయన్నమాట. అదేవిధంగా ఈ వికలాంగులకు వచ్చేటువంటి పెన్షన్ 3000 రూపాయల నుంచి 6000 రూపాయలకి అయితే పెంచబోతున్నట్లు సమాచారము. సో వీటన్నిటి మీద త్వరలోనే అప్డేట్స్ అనేటివి అంతాయి తప్పకుండా తెలియజేస్తాను. సో ఇంతవరకు వచ్చినటువంటి సమాచారం ఇదేనండి పెన్షన్లకు సంబంధించి. ఈరోజు లేటెస్ట్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ గురించి అయితే
న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా పబ్లిష్ అయింది. అందువల్ల పెన్షన్ల గురించి చెప్పాలని ఈ వీడియో అయితే చేశాను. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. త్వరలోనే చేయుత పెన్షన్స్ అనేవి రాబోతున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకొని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నది వచ్చేసి ఆసరా పింఛన్ల పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫాము. సేమ్ ఇదే విధంగా చేయుత పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఆసరా పెన్షన్లకి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళు చేయుత పెన్షన్లకి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. మీ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయన్నమాట. డేటా అంతా కూడా ఉంటుంది. సో కాబట్టి చేయూత పెన్షన్లు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసుకుంటున్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా అయితే మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసినట్లయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ పథకాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మన ఛానల్ అయితే వస్తున్నాయన్నమాట. మీకు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.